నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య దేశంగా తమను ఘోరంగా అవమానించారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆరోపిస్తోంది. 3 సందర్భాల్లో తమను అవమానించారని ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఐసీసీ తీరును తప్పుపడుతూ వారు తమ నిరసనను తెలిపేందుకు కూడా సిద్ధమైనట్లు పాకిస్తాన్ మీడియా పేర్కొంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఒక్క అధికారి కూడా వేదికపై లేడని, పీసీబీ చైర్మన్ ఒక్కరిని ఆహ్వానించారని పీసీబీకి చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు. ఒక్కరిని ఆహ్వానించడంతో పీసీబీ చైర్మన్ కూడా హాజరు కాలేదన్నారు. అంతేకాకుండా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఛాంపియన్స్ ట్రోఫీ లోగోలో పాకిస్తాన్ పేరు లేదు. ఆ తర్వాత జరిగిన మ్యాచ్లకు పాకిస్తాన్ పేరు చేర్చారు. లాహోర్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా భారత జాతీయ గీతాన్ని ప్లే చేశారు. ఈ 3 సందర్భాల్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ అవమానించింది. ఈ ఘటనలపై ఐసీసీ ముందు మేము నిరసనను తెలియజేస్తాం, ఈ ఘటనల పట్ల వివరణ కూడా కోరతామని సదరు అధికారి మీడియాకు తెలిపారు.